నాకైతే మా తమ్ముడు డబల్ గిఫ్ట్స్ ఇచ్చాడు రాఖీ కట్టినందుకు. మీ అన్నదమ్ములు ఏమి ఇచ్చారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ శారీస్ విషయానికి వస్తే మాత్రం నాకు సూపర్ నచ్చాయి. ఎందుకంటే ఎప్పుడు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేదే తీసుకునేదాన్ని. ఈసారి కాంట్రాస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇప్పుడే ట్రెండింగ్లో ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాము. ఇక కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. ఇక మా మర్దల సెలక్షన్ కూడా ఉందన్నమాట దీనిలో. ఇక నేను ఈ బుజ్జితల్లి శారీ ఎప్పటి నుంచో తీసుకుందామని అనుకున్నాను కానీ అసలు కుదరలేదు. ఇట్లా అకేషన్కి వచ్చి కొనుక్కుంటాను మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక మా తమ్ముడికైతే చెప్పాను ఈ శారీ అయితే సాయి పల్లవి కట్టిందంట అని చెప్తే వాళ్ళు వీళ్ళు వాడేసిన శారీస్ నువ్వెందుకు కొనుక్కున్నావు అని ఒక జోక్ వేసాడు. పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకున్నాము. ఇక ఈ 2 శారీస్ కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయో మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే ఈ మెరూన్ బ్లౌజ్కి వచ్చిన వర్క్ బాగా నచ్చింది. పూసలుగా చెమ్కీలుగా సేమ్ మగ్గం వరకు చేయించుకున్నట్టే ఉంది బ్లౌజ్ మాత్రము. ఇక నేనైతే మాత్రం మనీ తీసుకోను, ఎందుకంటే మనం శారీస్ కొనుక్కుంటే అది గుర్తుగా. నాకైతే ఈ మెరూన్ బ్లౌజ్ బాగా నచ్చింది, ఎందుకంటే దీనికి చమ్కీలు పూసలతో వర్క్ వచ్చి సేమ్ బయట మనం మగ్గం వరకు చేయించుకున్నట్టే వచ్చింది. ఇక ఒక డ్రెస్ కూడా తీసుకోమన్నారు. ఇక ఇన్నెందుకులే అని చెప్పేసి నేను శారీస్ తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు కట్టుకున్నప్పుడైనా సరే మనం తమ్ముడు కొనిచ్చాడు అన్న కొనిచ్చాడు అన్న ఫీలింగ్ ఉండిద్ది. పుట్టింటి వాళ్ళు పెట్టారని అదే మనీ తీసుకున్నాం అనుకోండి, ఆ మనీ ఏ ఖర్చుకి ఎటు పోతాయో తెలియదు. ఇక మా అందరికి వేడివేడిగా స్నాక్స్ అయితే తినాలనిపించింది. బయట నుంచి ఎందుకులే ఇంట్లోనే చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. ఇక అందరం కలిపేసి పల్లీ పకోడీ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. ఇక నేనైతే వంటగదిలోకి దూరాను. ఇక మా మరదలైతే మాత్రం కావాల్సినవన్నీ నాకు తెచ్చి ఇచ్చింది. ఎందుకంటే అవి ఎక్కడెక్కడ ఉంటాయో వాళ్ళకే తెలుసు, ఎందుకంటే అన్నిటికీ డోర్స్ ఉన్నాయి. నాకైతే చాలా ఇష్టం ఇట్లాంటి వంటగదులు అంటే. నాకు ఒక చిన్న ఆశ అనమాట. ఎప్పుడు నేను మంచిగా ఇల్లు కట్టుకుంటాను, డబుల్ బెడ్రూమ్, ఒక హాలు, మంచి కిచెన్ ఉండిద్దా అని చెప్పేసి. అలాగే మన స్పూన్స్ ప్లేట్స్ పెట్టుకోవడానికి కూడా కింద ర్యాక్లు ఉన్నాయి అనమాట. బాగా నచ్చింది. షింకు అసలు అదిరిపోయింది. అంటే అందరికి ఉంటేలే కానీ నా ఆశ అనమాట చెప్తున్నాను నేనైతే మాత్రం. 3 రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి మేము శుక్రవారం వెళ్ళి ఆదివారం సాయంత్రానికి వచ్చాము. అప్పటికి కూడా మా పిల్లలిద్దరికీ రాబుద్ది కాలేదు, ఎందుకంటే మా బొడ్డోడితో ఆడుకోవడానికి. వాడు కూడా వీళ్ళని బాగా కలవరిస్తాడు, బావా వదిన అనుకుంటాను. ఇక పల్లీ పకోడీ అయితే మాత్రం సూపర్ టేస్ట్ వచ్చింది. వంటగదిలో వంట చేస్తానంతసేపు మాత్రం ఒక్క మామూలుగా తీయలేదు, చెమటలు కారిపోతాను. ఇక మా మర్దలు ఏం చేసిందంటే మేము పొద్దున పూట పూలు కట్టుకున్నాము. మొన్న బజార్ వెళ్ళినప్పుడు తెచ్చుకుని కట్టకుండా అంతే వదిలేసాము. ఇక అవి నువ్వు పెట్టుకుంటావా లేదని బలవంతంగా నా తల్లో అయితే పెట్టింది. ఇక నేను కూడా తప్పక పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. నాకు అంతగా ఇష్టం ఉండదు పూలు పెట్టుకుని వీడియోస్లో కనపడడం అనేది, నాకు అలవాట్లేదు అనమాట. వీడియో లెక్చర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మా మాటల్లో పడి కొన్ని పల్లీ పకోడీ అయితే మాడిపోయింది.